అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ద్రోణి ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా వర్ష సూచన కొనసాగుతుంది. భారీ వర్ష సూచన అటు వాతావరణ శాఖ జారీ చేసింది. ఇటు రాష్ట్రంతో పాటు నగర వ్యాప్తంగా భారీ వర్షం నమోదయ్యే అవకాశం ఉన్నట్టు కూడా చెప్తుంది. ఈ నేపథ్యంలోనే ఇప్పటికే హైదరాబాద్లో వర్షం మొదలైంది. అటు చాదర్ఘాట్, అదేవిధంగా మలక్పేట్, దిల్సుఖ్ నగర్ ఆ ఏరియాలో భారీ వర్షం నమోదవుతుంది. ప్రస్తుతం నేను మాదాపూర్ దగ్గర ఉన్నాను. ఇక్కడ ప్రస్తుతం చిరుజల్లులు మొదలైన పరిస్థితి కనిపిస్తుంది. రానున్న 2 గంటల్లో హెవీ రెయిన్ ఫాల్ ఉండే అవకాశం ఉన్నట్లు కూడా వాతావరణ శాఖ చెప్పింది. ఈరోజు హైదరాబాద్ వరకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. ముఖ్యంగా వర్షంతో పాటు భారీగా ఈదురుగాలు వీచే అవకాశం ఉంది. గంటకు 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. నగరంలో చిన్న వర్షం వస్తేనే నగరం ట్రాఫిక్ మొత్తం కూడా ఎక్కడికక్కడ ఆగిపోతుంది, ఎక్కడికక్కడ స్తంభించిపోతుంది. అలాంటిది హెవీ వర్షం ఉందని ఒకవైపు వాతావరణ శాఖ అధికారులు చెప్పారు. మొత్తం మీద ఇటు ప్రధానంగా మనకు వర్షం వచ్చిందంటే అటు పంజగుట్ట సిగ్నల్ దగ్గర కావచ్చు, ఐక్య సైడు ఎక్కువగా ఐటీ ఎంప్లాయీస్ షిఫ్ట్ల వైజ్గా వాళ్ళు బయటకు వెళ్తుండడం, ఒకటేసారి రోడ్డుపైకి వాహనాలు రావడంతో భారీ ఎత్తున ట్రాఫిక్ జామ్ అవుతుంది. సో మొత్తం మీద ఈరోజు సాయంత్రం నుంచి మొదలుకొని రాత్రి వరకు భారీగా వర్షం నమోదయ్యే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ చెప్పింది. దీనికి అనుగుణంగా అత్యవసరం ఉన్నాయి బయటికి వెళ్ళాలి, లేకుంటే వెళ్ళొద్దంటూ వాతావరణ శాఖ అధికారులు ఇప్పటికే నగర ప్రజలు కావచ్చు, అటు జిల్లా ప్రజలు కావచ్చు అప్రమత్తం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఎక్కడికక్కడ మ్యాన్హోల్స్ సైతం ఓపెన్ చేశారు. ఎందుకంటే వచ్చిన నీరు ఈజీగా పోయే విధంగా ఏర్పాట్లు చేశారు. ప్రతి మ్యాన్హోల్స్ దగ్గర సైన్ బోర్డు ఏర్పాటు చేసి ఎలాంటి అవాంఛనీయ ఘటన జరగకుండా ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. సో ప్రస్తుతం ఇప్పుడు 3 అవుతుంది. ఇప్పుడు కొంచెం ఇటు మాదాపూర్ సైడ్ చిరు జల్లులు నమోదవుతున్నాయి. రానున్న 2 గంటల్లో ఈ వర్షం ప్రభావం అనేది ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే వచ్చే 2 అవర్స్ హెవీ రెయిన్స్ ఉంటాయంటూ కూడా ఇప్పటికే చెప్పుకొచ్చింది. దీంతో నగర ప్రజలు చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా ఎవరైతే ఈవినింగ్ టైం అవుతుంది ఎగ్జాక్ట్లీ వర్షం మొదలయ్యేసరికి, సో ఆ సమయంలో కొంచెం చూసి బయటికి వెళ్ళాలి, లేకుంటే ట్రాఫిక్లో ఇరుక్కుపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మొత్తం ఇటు ఐటీ క్యాడర్ కావడంతో ఎక్కువగా ఎంప్లాయీస్ అందరూ ఒకటేసారి లాగౌట్ అయ్యి బయటకు వస్తుంటారు. సో హెవీ వెహికల్స్తోనే ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్ అవుతుంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని అందరూ కొంచెం ముందుగానే లాగౌట్ చేసుకొని వెళ్ళాలంటూ కూడా ఒకవైపు సూచిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే అటు మాన్సూన్ టీమ్స్ కావచ్చు, డేరా బృందాలు కావచ్చు, అదేవిధంగా హైదరాబాద్ కావచ్చు మొత్తం రంగంలోకి దగ్గర ఎక్కడెక్కడ వాటర్ స్టాగ్నెస్ పాయింట్స్ ఉంటాయో వాటర్ని దగ్గర మొత్తం ఇప్పటికే వర్షం వచ్చిన ఈజీగా వాటర్ పోయేందుకు వాళ్ళు చర్యలు చేపట్టిన పరిస్థితి కనిపిస్తుంది. ఒకవైపు వర్షంతో పాటు ఇటు నైరుతి ఋతుపవనాల ఎఫెక్ట్ కూడా ఉంది. ఇప్పటికే నైరుతి ఋతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. అటు నైరుతి ఋతుపవనాలు చురుగ్గా కదులుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే అరేబియన్ మహాసముద్రంలో ఇప్పటికే చేరుకున్న, ఇంకోవైపు అరేబియన్ మహాసముద్రంలో తుఫాను కూడా ఒకటి కొనసాగుతుంది. శక్తి తుఫాన్ కారణంగా అటు బెంగళూరు కావచ్చు, ముంబై కావచ్చు, పూణే కావచ్చు ఇక్కడ భారీగా వరదలు వస్తున్నాయి. ఎక్కడికెక్కడ జనజీవన అస్తవ్యస్తమైంది. సో ఈ నేపథ్యంలోనే ఒకవైపు కోస్తాంధ్ర ప్రాంతంలో ఒక ఉపరితల ఆవర్తనం కొనసాగుతుంది. అది రానున్న 24 గంటల్లో బలపడి వాయుగుండంగా మారే అవకాశం ఉంది. అనంతరం ఒకవైపు తుఫాన్ కూడా మారే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. చాలా జాగ్రత్తగా ఉండాలి. వచ్చే 5 రోజుల పాటు రాష్ట్రానికి అన్ని జిల్లాలకు, ఏ జిల్లాని కాకుండా అన్ని జిల్లాలకు వర్ష సూచన ఉందని కూడా చెప్తుంది. సో ఒకవైపు అటు జిల్లాలకు ఎల్లో అలర్ట్ కొనసాగుతుంది, ఇటు నగరానికి వచ్చేసరికి రెడ్ అలర్ట్ కొనసాగుతుంది. సో వచ్చే 5 రోజుల పాటు ఇటు నగరానికి ఒకవైపు నైరుతి ఋతుపవనాల ఎఫెక్ట్, అదే అనుసంధానంగా ఇంకోవైపు ద్రోణి, అదేవిధంగా ఆవర్తనం కొనసాగుతుంది. వీటి ఎఫెక్ట్ ఖచ్చితంగా రాష్ట్రం మీద, తెలుగు రాష్ట్రాల పైన అధికంగా ఉండే అవకాశం ఉంది. ఇప్పటికే టెంపరేచర్స్ కూడా మొత్తం ఎక్కడికక్కడ సాధారణం కంటే తక్కువ నమోదవుతున్నాయి. ఎక్కడ చూసినా మొత్తం మేఘావృతమైనటువంటి వాతావరణం కనిపిస్తుంది. మొత్తం చిరుజల్లులు మొదలయ్యే నగర వ్యాప్తంగా ఏదైతే జిహెచ్ఎంసీ సౌత్ పార్ట్ ఉంటుందో ఇప్పటికే అక్కడ భారీ వర్షం నమోదవుతున్నాయి. 5 o'clock వరకు ఎంటైర్ జిహెచ్ఎంసీ పరిధిలో భారీగా వర్షం నమోదయ్యే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. అటు ట్రాఫిక్ కావచ్చు, మొదటిగా ఎక్కువగా ట్రాఫిక్ని ఫేస్ చేసే ట్రాఫిక్ ప్రాబ్లం ఎక్కువగా ఉంటుంది కాబట్టి అందరూ కూడా జాగ్రత్తగా ఉండాలి. అత్యవసరం ఉంటే బయటికి రావాలంటే ఒకవైపు వాతావరణ శాఖ అధికారులు సూచిస్తున్నారు. ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం కూడా అప్రమత్తమే, అటు రైతులకు కావచ్చు, ఇటు ప్రజలకు కావచ్చు పెద్ద ఎత్తున సూచనలు జారీ చేసిన, ఇంకోవైపు లోతట్టు ప్రాంత ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేసి ఏ సమయంలో సురక్షిత ప్రాంతానికి వెళ్లేందుకు సిద్ధంగా ఉండాలంటే వాళ్ళు పెద్ద ఎత్తున సూచనలు జారీ చేసిన పరిస్థితి మనకు ఓవరాల్గా కనిపిస్తుంది. కెమెరా వేణుతో కలిసి శిల్ప, హైదరాబాద్. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.